విశాఖలోని శారదాపీఠం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. పీఠం ఆక్రమించుకున్న భూములను వెంటనే ఖాళీ చేయాలని, ఈ విషయంలో వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేదంటే తామే ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. ఆదివారం రాత్రి పీఠం మేనేజర్కు ఈ నోటీసులు అందజేశారు. పెందుర్తి మండలం చిన్నముష్టివాడలో శారదాపీఠం ఉంది. ఆ సంస్థ చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వాటి విలువ 100 కోట్ల పైనే. అయితే ఇటు రెవెన్యూ అటు మున్సిపల్ భూములను పీఠం ఆక్రమించుకుని నిర్మాణాలు చేసిందని అధికారులు గుర్తు చేశారు. వాటిపై సర్వేకు ప్రయత్నించగా పలుమార్లు అడ్డుకున్నారు. దీనిపై అనేక విమర్శలొచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ఇదే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పీఠం వెనుక మోసం శీర్షికన భూ ఆక్రమణలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి కలెక్టర్ జేసీలను అమరావతికి పిలిపించి మాట్లాడింది. ఆక్రమణలపై నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదివారం పెందుర్తి తహసీల్దార్ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905లోని సెక్షన్ 7 కింద నోటీసులు ఇచ్చారు. సర్వే నంబర్ 90లో ఉన్న రహదారి భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారు. అయితే ఈ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో, అక్రమ నిర్మాణాలను ఎందుకు జప్తు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే వీఎంఆర్డీఏ ఆమోదించిన మున్సిపల్ స్థలం కూడా పీఠం ఆక్రమణలో ఉంది. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వీఎంఆర్డీఏ కమిషనర్ హోదాలో కలెక్టర్ మరో నోటీసు ఇవ్వనున్నారు.